అందరికీ శుభోదయం. ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సెప్టెంబర్ 25, 2024 బుధవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషం వరకు. శుభ సమయములు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు. తిథి అష్టమి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి నవమి. సంస్కృత వారం సౌమ్యవాసర. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి పునర్వసు. యోగం వ్యతిపాత ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు. కరణం కౌలవ సాయంత్రం 4 గంటల 54 నిమిషాల వరకు. తదుపరి గరజి. వర్జం ఉదయం 10 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 43 నిమిషాల నుండి 12 గంటల 31 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 1 గంట 37 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 7 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, భాద్రపద మాసం బుధవారము, అలాగే తిథి అష్టమి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఉందండి. అష్టమి తిథి అంత అనుకూలమైన తిథి కాదు. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు. ఆరుద్రాష్టమి. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అధికారుల సహాయం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కర్కాటక రాశి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. సింహరాశి. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. కన్యా రాశి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. తులారాశి. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ధనస్సు రాశి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. మకర రాశి. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మీనరాశి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు.